శాంతాబాయ్ 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 లటకమటక లటకమట ఇట్లా వాడగుర్రి. ఇట్లా వాడకుండా మేమే జిమ్ చేసుకోండి, సరేనా? గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంకా తొందర లేచిన, ఎందుకంటే ఈరోజు మనకి జాబ్ ఉంది ఈరోజు. సో జాబ్ ఉన్నా ఏమున్నా జిమ్ మాత్రం పక్కా పోవాలి మనం. మీరు కూడా పక్కా ఉండి జిమ్కి, మీ హెల్తే మంచిగా ఉంటుంది. అది ఒక్కటైతే నేను చెప్పగలను పక్కా. ఎప్పటి నుంచి అయితే జిమ్ పోతున్నానో నా బాడీ చేంజ్ అయింది, నా హెల్త్ చేంజ్ అయింది, నా టైమింగ్స్ చేంజ్ అయినాయి, అన్నీ చేంజ్ అయిపోయినాయి. సో మీరు కూడా పక్కా జిమ్ పోండి. ఈడేంది ఏమో అవుతుంది అనుకుంటుర్రా? ఏం లేదు, జిమ్ పోయే ముందు పక్కా నేను బ్లాక్ కాఫీ తీసుకుంటా. నిన్నటి వీడియోలో ఎప్పుడో మళ్ళీ చెప్తా, ప్రతి వీడియోలో చెప్తా, ఎందుకంటే అన్నీ ఫాలో అయితేనే మనం అన్నీ చేంజ్ చేసుకోగలుగుతాం. సో జిమ్ పోయే ముందు పక్కా బ్లాక్ కాఫీ వేసుకోండి, జస్ట్ మనం కాన్సన్ట్రేట్గా ఉండడానికి. ఎక్స్ అయితే పెట్టుకున్న ముందే, మళ్ళీ వచ్చినాక పెట్టుకుంటే నాకు లేట్ అయిపోతుంది. ఇప్పుడు 7కి ఉంది నాకు వర్క్. సో నేను 4:20 to 5:30 వరకు వచ్చేసేయాలి. 5:30 వరకు వచ్చి స్నానం చేసి దాని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవాలి. వచ్చినాక మీకు మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ మళ్ళీ చెప్తాను నేను. సో అట్లే వీడు ఏమో చేస్తుండే, వీడు డబ్బులు ఎట్లా ఉంటున్నాయి అనుకుంటుర్రా? అంటే ఎగ్స్ అన్నీ తెచ్చుకుంటుండేడు. ఏం లేదు మామ, నేను ఎగ్స్ ఒక ప్లేస్లో తెచ్చుకుంటా. అక్కడ 2.50కే 15 ఎగ్స్ దొరుకుతాయి. సో అది మీకు నేను రేపటి వీడియోలో ఒక షార్ట్స్లో పెట్టేస్తా, అది ఎక్కడ తీసుకుంటున్నావు హౌన్స్లో. చాలా తక్కువ ఉంటుంది. 2.50కి 15 ఎగ్స్ అంటే మామూలు విషయం అయితే కాదు అది. 30 ఎగ్స్ కూడా దొరుకుతాయి, 3 ఎంత సంథింగ్ ఉంటుంది. కానీ 30 ఎగ్స్ నాకు అంత మంచిగా అనిపించలే, కాబట్టి నేను ఇదే తీసుకుంటున్నా. సో అవి రెండు చూపిస్తాను మీకు రేపు, ఎందుకంటే ఈరోజు నేను వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఎవరెవరు జిమ్ చేస్తున్నారో, జిమ్ చేయాలనుకుంటున్నారో నా వీడియోస్ షేర్ చేయండి. నేను నిన్న నుంచి అయితే డే 1 నుంచి అయితే పెడుతున్నా, ప్రతిరోజు పెడతా మిస్ కాకుండా పక్కా. ఎందుకంటే నా బాడీ చేంజ్ కావాలి, నాతో పాటు మీరు కూడా నాతో జాయిన్ అవ్వండి, మీరు కూడా చేంజ్ అవుతారు పక్కా. ఏం లేదు మామ, కన్సిస్టెన్సీ ఉండాలి అంతే. ఎవరికైనా సరే, దేనికైనా కన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నాకైతే తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు డే 1 నుంచి మీతో కలిసి చేద్దామని చెప్పి నిన్న నుంచి మళ్ళీ నేను యూట్యూబ్లో పెడుతున్నా. సో మీరు నాతో చేయండి, పక్కా చేంజ్ అవుతుంది చెప్తున్నా కదా. మంచిగా అవుతుంది, చేంజ్ అవుతుంది అంటే ఏమో అనుకోకండి. మామ రెడీ అయినా ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇక ఇప్పటికే లేట్ అవుతుంది, ధనాదాని వెళ్ళిపోయాం. ఫాస్ట్ వెళ్ళిపోయి జిమ్ స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది మన ఇంటి. అయితే ఇక్కడ లాక్లు కొట్టాలి, అది కొట్టాలి, ఇది కొట్టాలి. ఆయన ఇల్లు అన్నీ మనమే దోచుకొని వచ్చి ఇటు పెట్టుకోరు అనుకో. ఇప్పుడు మళ్ళీ ఇంకో లాక్ కొట్టాలి ఇక్కడ. సేమ్ ఇన్నగు పెట్టలే, సేమ్ మళ్ళా క్రితం ఓపెన్ అయింది. ఓపెన్ అయింది. ఇంకా చేసేపు అయితే చాలా మంది వస్తారు. ఇప్పటికైతే ఎవ్వరు లేడు, ఒక 9 మంది ఉన్నారని చూపిస్తుంది. వీళ్ళ యాప్లో ఎంతమంది ఉన్నారో కూడా చూపిస్తుంది. అదే రోజు వీటికి వచ్చి మనం ఇలా ఇలా పెట్టుకోవాలి, పెట్టి పడేసా అట్లా. చాలా ఉండే,
ఎందుకంటే ఈజీగా ఇప్పుడు 5:30 దాటిందంటే 100 మంది ఉంటారు ఈజీగా. ఎప్పుడు 100 మంది కంటే ఎక్కువనే ఉంటారు మొత్తం. ఇగో తాత వచ్చిండు, పొద్దున్నే వచ్చిండు తాత. తాత ఎవడు ఇంత మంచిగా చేస్తుండో. ఈ పాయింట్లు అయితే నాకు నచ్చినాయి. ఇక్కడ మంచిగా ఉన్నాయి. బెలూన్ మంచిగా ఉంది. సెట్ అనిపించింది ఈ పాయింట్, అందుకే తీసుకున్నది. మనకు కూడా సెట్ అయిపోయింది 7 కాడికి. వామప్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాట్ పుల్ డౌన్ చేయాలి ఫస్ట్. ఇది ఉందా లాట్ పుల్ డౌన్, ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి. లాంగ్ గ్రిప్ పట్టుకుంటే మంచిగా పడుతుంది. ఇది కూడా జిమ్ లో జాయిన్ కాండి, మంచిగా సెట్ అయిపోతారు. మైండ్ సెట్ అన్ని చేంజ్ అయిపోతాయి. లైఫ్ చేంజ్ అవుతుంది, చెప్తున్నా కదా. మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. నాతో జాయిన్ అవ్వండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ మనం దీంతో రోయింగ్ చేయాలి. రోయింగ్ ఉంది కదా, రోయింగ్ చేయాలి దీంతో. రోయింగ్ చేసినప్పుడు ఏంటంటే గుంజినప్పుడు కడుపు కాడ ఆపాలి చేసేపు. అంటే 1 సెకండ్ ఆపాలి, చేసేపు కాదు. 1 సెకండ్ ఆపి మళ్ళా ముందడు తీసుకోవాలి. చూపిస్తుంది కూడా. వేరియేషన్ లో సెట్ కి ఎన్ని రెప్స్ అయితే అన్ని వేయండి. అంటే ఒకటి ఇట్లా వేసుకోండి 10 or 12. సేమ్ అదే కంటిన్యూ చేస్తారా ఓకే, లేకుంటే 20, 18, 15, 14 అట్లా అయినా ఏం కాదు, పర్లేదు. సో ఇది చేసినా జర స్లోగా వేయండి. మంచిగా ఖాళీ ఉంది, జిమ్ అంతా మనదే. అది ఇప్పుడు లాట్ పుల్ డౌన్ ఒకటి అయిపోయింది, ప్లస్ ఇప్పుడు ఇంకోటి రోయింగ్ ఒకటి అయిపోయింది. ఈ 2 అయిపోయినాక స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ వేయరు. స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ కూడా సేమ్ లాట్ పుల్ డౌన్ పెట్టిరా, సేమ్ దీన్ని కూడా ఇదే పెట్టుర్రి. ఇది పెట్టి గిడ ఇక్కడ పట్టుకోరు. ఈడ కరెక్ట్ ఇక్కడ పట్టుకున్నారా అంటే ఘోరంగా పడుతుంది ఇక మనకి. నుంచి మన చేతులు పైకి ఉండాలి, ఇక ముఖాల దగ్గర చెప్తున్నా. జిమ్ స్టార్ట్ అయింది మామ, చెప్తున్నా కదా. మజా వస్తుంది జిమ్ చేస్తుంటే. మీ బాడీ చేంజ్ అయినా కొద్దీ మీకు కూడా ఫుల్ మజా ఉంటుంది. నాతో కలిసి జాయిన్ కాండి మామ పక్కా. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి అందరు షేర్ చేయండి. అందరు స్టార్ట్ చేసేయండి జిమ్ పక్కా. చెప్తున్నా కదా, మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉంటారు. జిమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసారో ఆ రోజు నుంచి మీ మైండ్ వేరే అయిపోతుంది. మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది, అన్ని చేంజ్ అవుతాయి. డిసిప్లైన్ ఉంటారు జిమ్ చేస్తే పక్కా. ఇది మాత్రం పక్కా చెప్తున్నా మామ. చల్, ఇప్పుడైతే మనది 3 అయిపోయినాయి. లాట్ పుల్ డౌన్, రోయింగ్, ఇంకా స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ అయితే అయిపోయింది. రియర్ డ్రిల్స్ అయితే అయిపోయినాయి. రియర్ డ్రిల్స్ తర్వాత ఫేస్ పుల్స్ చేయరు. ఫేస్ పుల్స్ ఒక 4 వేరియేషన్, 4 సెట్లు వేసామంటే సెట్ అయిపోతుంది. అది అన్ని 4 వేయరు, ఎందుకంటే ఫస్ట్ అయితే ట్రయల్ సెట్ అని చెప్పినా కదా. ఫస్ట్ ఒక ట్రయల్ సెట్ వేసుకోండి, 3 ఏమో సెట్స్ కౌంట్ చేసుకోండి. ఇక నేనైతే 10, 12 వేస్తున్నా సెట్కి. మీరు కూడా ఇక చూసి వేసుకోండి. వెయిట్ ఒకవేళ ఎక్కువ వేసినప్పుడు మీరు ఒకవేళ తక్కువ రెప్స్ కొడితే మాత్రం వెయిట్ తక్కువ వేసుకొని చేయండి. జరా మంచిగా స్లోగా వేయండి. ఇక ఎంతైనా వెయిట్ తక్కువైనా పర్లేదు. ఒకటి ఏమనుకుంటున్నా అనేది నా పక్కకు పెట్టుది. మీరు చేయండి ఫస్ట్, మీకే చేంజ్ అవ్వడం తెలుస్తుంది మెల్లగా. వాటర్ అయితే తాగురు మామ, మర్చిపోకరు. చెప్పిన వెయిట్ అయితే జర చూసుకొని, తక్కువైనా ఎక్కువైనా ఒకటి పక్కడు ఏమనుకుంటున్నా అనేది పక్క పెట్టరు మామ. ఎందుకంటే అట్లా అనుకుంటే మాత్రం ఏం చేయలేం. ఇది మాత్రం చెప్పగలుగుతా నేను. సరే, ఇప్పుడు ఫేస్ పుల్స్ అయితే చేస్తున్నా రియర్ డెల్ట్ తర్వాత. ఇప్పుడైతే నేను డంబుల్ కర్ల్స్ ఇంకా హ్యామర్ కర్ల్స్ చేస్తున్నా. ఫేస్ పుల్స్ అయితే అయిపోయినాయి నీట్గా. అయితే ఫుల్ అయిపోయారు.
ఇక నా వెనక తాత కూర్చుండు చూస్తురు మెల్ల నన్ను లైట్ కానీ మనకి ఇక ఫుల్ అయిపోతుంది మెల్లమెల్ల 5 అయిపోయింది. ఇప్పుడే మళ్ళా అయిపోయింది మన డంబుల్ కర్ల్స్ ఇంకా హ్యామర్ కర్ల్స్. రెండు అయిపోయినాక ఇక కార్డియో ఒక్కటి చేస్తే నీట్గా సెట్ అయిపోతుంది. ఇక నేను కూడా జాబ్కి వెళ్ళిపోతా. ఇది కూడా డైట్ ఏందో ఈరోజు మళ్ళా చెప్తా ఇంటికి పోయి. వర్కౌట్ అయితే అయిపోయింది ఈరోజు. ఏం లేదు, ఈరోజు స్ట్రక్స్ చేసినప్పుడు జర చూసుకొని చేయండి. అది వెయిట్ ఎక్కువ వేసుకొని చేస్తేనే జర మంచిగా పడుతుంది డంబుల్స్ తోటి. ఇక అంతే. లాస్ట్కి అయితే 2 నిమిషాలు కార్డియో కూడా అయిపోయింది. చలో కొత్త ఇంటికి వెళ్ళి ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంటికి వచ్చినా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకున్నాం, ఎందుకంటే టైం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక బనానా, ఒక 1 స్కూప్ వే ప్రోటీన్, 100 గ్రామ్స్ పెరుగు, 3 కలుపుకొని తినండి బ్రేక్ఫాస్ట్ ఇది. కానీ టేస్ట్ మాత్రం క్రేజీ ఉంటుంది. ఇంకోటి లంచ్ ఏం చేస్తారంటే 5 eggs, 3 whites అండ్ 2 full eggs, ఒక 100 grams or 150 grams రైస్ తీసుకోండి, ఒక కర్రీ ఏదైనా కర్రీ ప్లస్ ఒక సలాడ్ కూడా, ఎందుకంటే హీట్ ఉంటుంది. నిన్న కూడా చెప్పిన, మళ్ళీ చెప్తా, హీట్ ఉంటుంది ఎగ్స్లో కాబట్టి మనం సలాడ్ తీసుకోవాలి పక్కా. సలాడ్ తీసుకుంటే జర కంట్రోల్ చేస్తుంది. ఈవినింగ్ మళ్ళీ వే ప్రోటీన్ తీసుకోవాలి. ఈవినింగ్ 4-5 అట్లా, ఇక మీ ఇష్టం. అది ఏంటంటే ఒక 1 or 2 hours గ్యాప్ ఉండాలి ఎప్పుడైనా, లంచ్ అయినా ఈవినింగ్ అయినా డిన్నర్కైనా ఒక 1 hour గ్యాప్ ఉండాలి. తర్వాత తినొచ్చు మనం ఏదైనా. ఇక నైట్ సేమ్ 5 eggs, 3 whites అండ్ 2 full eggs, 1-2 చపాతీలు. మై ఫిట్నెస్ పాల్ యాప్లో అయితే చూసుకొని తినండి. క్యాలరీస్ ఒకవేళ ఎక్కువ అయితే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, కాబట్టి చూసుకుని తినండి క్యాలరీస్. ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అంత మంచిగా అవుతుంది బాడీ. ఏదైతే నేను పక్కా చెప్పగలుగుతాను, ఎందుకంటే నాకు ఏర్పడుతుంది. మళ్ళీ నైట్ వస్తే ఈరోజు వీడియో కొంచెం లేట్ అప్లోడ్ చేస్తాం, ఎందుకంటే కొంచెం ఈరోజు ఫుల్ వర్క్ ఉంది. నా జాబ్ ఉంది ఈరోజు, కీరంలో జాబ్ చేస్తా. కీరంది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం, అది కూడా ప్లాన్ చేస్తా. ఈరోజు వర్క్ వచ్చి వీడియో నైట్ అప్లోడ్ చేస్తాను, నైట్ వచ్చి 8 వేసి. సో లేట్ అయితే ఏమనుకోకండి, కానీ పక్కా ఎవ్రీడే అప్లోడ్ చేస్తాను నేను వీడియో. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. జిమ్లో జాయిన్ కాండి, మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది పక్కా. 100% అయిపోతుంది నేను. రైట్ అమ్మమ్మ, see you in next video, day 3.